హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దసరాకు అయ్యారండి. పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులకు సంబంధించిన తాజా సమాచారం ఉద్యోగ పెన్షనర్లకి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దసరాకు ఐఆర్ ఇవ్వాలి అనైతే కోరడం జరిగిందండి. సో, సీఎంకు ఏపీ జి ఏపీజీఈఏ వినతి అండి. ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం విజయవాడలో రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన అయితే జరిగింది. సో, ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం 2023 జూలై 1 తేదీ నాడు 12వ పీఆర్సీ కమిషన్‌ను కంట కంట తుడుచుగా చర్యగా అయితే అంటే ఈ విధంగా ఏదో ఏర్పాటు చేయాలన్నట్టు ఏర్పాటు చేసింది గానీ, కనీసం రూమ్‌ని కూడా ఏర్పాటు చేయలేదు. సో, కాలయాపన చేసిందనే నేపథ్యంలో మనస్తాపంలోకి లోనైన ఉద్యోగులు దసరా కానుకగా ఐఆర్ అయితే మంజూరు చేయాలని కోరుతున్నారు. సో, దీంతో పాటుగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 2025 ఉగాది నాటికి పీఆర్సీ అమలు చర్యలు తీసుకోవాలనైతే ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి జీపీఎఫ్ కోట్ల రూపాయలనైతే అక్రమంగా దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. 15 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారండి. కాగా సమావేశంలో 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో చర్చించి ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని రాయితీ అంటే బకాయిలను కొత్త ప్రభుత్వం సత్వరమే అమలు చేయాలి అని అయితే కోరుతూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి తదితరులైతే పాల్గొన్నారు. ఇకపోతే ఉద్యోగుల బకాయిలు కూడా వెంటనే చెల్లించండి అనైతే అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలనైతే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి. శ్రీకాంతరాజు, బి. ఆస్కార్ రావులు ఈ విధంగా ప్రభుత్వాన్ని కోరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సంఘ కార్యాలయాన్నయితే వీరు సందర్శించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి అని, ఇందుకు అవసరమైన సిబ్బందిని కూడా అందుబాటులో ఉంది అని అయితే తెలిపారు. కమిషన్ ఏర్పాటుకు వ్యవధి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినైతే వారు కోరారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సరెండర్ లీవ్‌లు, ఎస్ఎల్స్, డీఏ బకాయిలు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. సో, వీరిని జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా రంగనాయకులు, అలాగే సత్యనారాయణ తదితరులైతే కలిసారనమాట. సో, ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ డీఏ బకాయిలు, సరెండర్ లీవ్‌లుతో పాటుగా వెంటనే ఐఆర్ ప్రకటించాలి. పీఆర్సీ 12వ కమిషన్నయితే వెంటనే నియమించాలి అని ఈ విధంగా కోరటం జరిగిందండి.